ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల చంద్రబాబును ఉద్దేశించి చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. ఏపీలో అకాల వర్షాలు, వరదల కారణంగా గోదావరి ఉధృతంగా పొంగి పొర్లుతున్నటువంటి నేపథ్యంలో కోనసీమ ప్రాంతం పూర్తిగా అతలాకుతలమైపోయిందని, ప్రజలు ఎంతోమంది నిరాశ్రయులయ్యారని, ఎన్నో ఎకరాల్లో పంట నీట మునిగిందని, వీళ్ళందరినీ ఆదుకోవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉందని, అయితే ఇప్పటి వరకు కూడా చంద్రబాబు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఈ వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకపోవటం ఏంటని చెప్పి ఆమె చాలా ఘాటుగా స్పందించింది. అలాగే బీహార్కి భారీ స్థాయిలో నిధులు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఏపీ కనపడట్లేదా? వరదలు, అకాల వర్షాలు, వరదల కారణంగా ఏపీ భారీ స్థాయిలో నష్టపోయింది. తక్షణ సాయం కింద 800 కోట్ల రూపాయలు ఏపీకి విడుదల చేయాలి. ఒక్కొక్క రైతు ఒక్కో ఎకరానికి 15,000 రూపాయలు ప్రస్తుతం ఖర్చు పెట్టి ఉన్నారు. మేము అంచనా వేసినటువంటి లెక్కల ప్రకారమే 800 కోట్లు ఉంది, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. తక్షణ సాయం కింద ఇది విడుదల చేయాలి. కానీ ఇంతవరకు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవటం ఏంటి? ఏపీ అంటే కేంద్రానికి అంత చిన్న చూపా అని చెప్పి ఆమె చాలా ఘాటుగా స్పందించడం జరిగింది. మెడ వరకు నీళ్లున్నటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ నాయకులు పర్యటించి రైతులకు భరోసా ఇవ్వటం జరిగిందని, తాము ప్రభుత్వంతో పోరాడి న్యాయం చేస్తామని చెప్పడం జరిగిందని, కానీ అధికారంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇంతవరకు వాళ్ళని పట్టించుకోకపోవటం ఏంటని చెప్పి ఆమె ప్రశ్నించడం జరిగింది.